ఎస్క్యూఎల్ సర్వర్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దీన్నే ఎర్రర్ హ్యాండ్లింగ్ అని కూడా అంటాం. మరి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్లో, అంటే ఏదైనా సరే లాంగ్వేజెస్లో కావచ్చు, డేటాబేస్లో కావచ్చు, ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు లాస్ట్లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఏం చేస్తాయంటే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్ టెక్నిక్ ద్వారా మనం అబ్నార్మల్ ప్రోగ్రామ్ టెర్మినేషన్ని మనం అవాయిడ్ చేస్తాం. అంటే ప్రోగ్రాంలో వచ్చే ఎర్రర్స్ని, ఎక్కడైతే పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్స్ రన్ టైంలో ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత రావచ్చో ఆ ఎర్రర్స్ని ముందరగానే ఫైండ్ అవుట్ చేసి వాటికి ఆల్టర్నేటివ్ వేని చూపించడం. అంటే ప్రోగ్రాము అబ్నార్మల్గా టెర్మినేట్ కాకుండా నార్మల్ వేలో దాన్ని తీసుకెళ్ళడానికి ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెక్నిక్లో మనం ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ రెండింటిని వాడతామండి. ఈ ట్రై బ్లాక్లో బిగిన్ ట్రై అండ్ ట్రై, ఈ రెండింటికి మధ్యలో మామూలుగా మనం రాసే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కదా, దాంట్లో ఏ స్టేట్మెంట్స్లో, ఏ లైన్స్లో మీకు ఎర్రర్స్ రావచ్చో వాటిని బిగిన్ ట్రై అండ్ ట్రైకి మధ్యలో పెడతాం. బిగిన్ ట్రై అండ్ ట్రైకి మధ్యలో ఈ స్టేట్మెంట్స్ని ఉంచడం జరుగుతుంది. ఓకే, ఈ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్లో అయితే, ఏ లైన్లో అయితే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ని క్యాచ్ చేసి ఆ ఎర్రర్ పాసిబిలిటీ ఏంటి అనేది చూసి దాన్ని క్యాచ్ చేసి ట్రై బ్లాక్ ఏం చేస్తుంది, ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఉండే ఎర్రర్ని త్రో చేస్తుంది. ఇది క్యాచ్ చేస్తుంది, క్యాచ్ బ్లాక్ అనేది. సో ఇక్కడ దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దానికి ఇక్కడ కోడింగ్ అనేది మనం రాయడం జరుగుతుంది. ఆ ఎర్రర్ మెసేజ్ని మనమే ఓన్గా డిస్ప్లే చేయడం, ఒకవేళ దాన్ని రోల్ బ్యాక్ చేయడం, ఆ స్టేట్మెంట్ వద్దనుకుంటే ఇట్లాంటి యాక్షన్స్, లేదంటే ఆల్టర్నేటివ్ వేని చూపించడం, ఇట్లాంటివంతా కూడా మనం ప్రోగ్రాంలో చేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది. మరి అంటే ఇప్పుడు దాకా చేయలేదు కదా అంటే కంపల్సరీ నాట్ మస్ట్, బట్ ఒక గుడ్ ప్రోగ్రామింగ్ అనేది ఉన్నప్పుడు కంపల్సరీగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది పెట్టుకోవాలి. లేదంటే ఎండ్ యూజర్కి, అంటే మీ క్లయింట్స్కి వాడు తెలియకుండా ఏదో ఇన్పుట్ తప్పించినా, ఇంకేదైనా తప్పించినా సరే వాడికి మధ్యలో ప్రోగ్రామ్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఆగిపోయిందో వాడికి తెలియదు. మరి వాటిని ముందరగానే మీరు ఫైండ్ అవుట్, అంటే ఊహించి మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్లో ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటే ఆ స్టేట్మెంట్స్లో ఫైనల్గా ఈ క్యాచింగ్ అనేది ఏమీ ఉండదు, ఎండింగ్కి వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షన్ బిగిన్ క్యాచ్, ఆ ఎక్సెప్షన్ని, ఆ ఎర్రర్ని క్యాచ్ చేసి దానికి ఎట్లా సొల్యూషన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం సొల్యూషన్ ఇచ్చి ప్రోగ్రామ్ని ఎండ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ వాట్. ఈ స్టేట్మెంట్స్, 4 స్టేట్మెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. వి పుట్ ద స్టేట్మెంట్స్ దట్ మే కాజ్ అన్ ఎక్సెప్షన్ ఇన్ బిగిన్ ట్రై బ్లాక్. ఎక్కడైతే ఎక్సెప్షన్ రావచ్చు అనుకుంటామో వాటిని, ఆ స్టేట్మెంట్స్ని బిగిన్ ట్రై ఎండ్ ట్రై మధ్యలో ఉంచుతాం. ఇఫ్ ఎనీ ఎక్సెప్షన్ అరైజెస్, ద కంట్రోల్ ఈజ్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ టు ద బిగిన్ క్యాచ్ బ్లాక్. ఏదైనా ఎక్సెప్షన్ వస్తే, ఎర్రర్ వస్తే అప్పుడు క్యాచ్ బ్లాక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఇన్ ద బిగిన్ క్యాచ్ బ్లాక్ we write the statements that should be executed if any exception occur in begin try block. That means the statements inside begin catch blocks are for handling the flow of the program in case of exception is triggered.
ఇక్కడ ఎర్రర్ వస్తే ఏం చేయాలి అనే దానికి సంబంధించిన కోడ్ని బిగిన్ క్యాచ్ బ్లాక్లో రాయడం జరుగుతుంది. ఇఫ్ నో ఎక్సెప్షన్ అరైజెస్ it will not go to begin catch block, directly it will goes to the end of the continuation of the program, end of the program. అదనమాట ఇక్కడ జరిగే ప్రాసెస్. అయితే ఇక్కడ ఎర్రర్స్ లేదంటే ఎక్సెప్షన్స్ అనేటివి మనం 2 టైప్స్గా డిసైడ్ చేయొచ్చు. సిస్టమ్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. సిస్టంలో జనరల్గా వచ్చే ఎర్రర్స్ని వాడే ఎక్సెప్షన్స్గా ఇచ్చేసి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డివిజన్ బై 0, 10/0 అని ఇస్తాం. 0 తోటి ఏ నెంబర్ని డివిజన్ చేయలేము, అది కూడా ఒక ఎక్సెప్షన్. ఇట్లాంటివి జనరల్గా వచ్చే ఎక్సెప్షన్స్ అన్నీ కూడా వాడు సిస్టమ్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటాడు, వాటిల్లో ఇచ్చేసి ఉంటాడు. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఏంటంటే మనం మన యొక్క డేటాబేస్కి సంబంధించి మన సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఓన్గా ఎక్సెప్షన్ని రాయడం, దాన్ని మనమే త్రో చేయడం, మనమే దానికి సంబంధించిన కస్టమ్ మెసేజెస్ వాటికి నంబర్స్ అన్నీ సెట్ చేసి మనం పెట్టుకుంటే దాన్ని యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అని అంటాం. మరి ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎర్రర్ నంబర్, ఎర్రర్ యొక్క ప్రతి ఎర్రర్ మీరు చూడొచ్చు, ఎక్కడైనా ఎక్సెప్షన్ అనేది వస్తే కింద ఇక్కడ ఎర్రర్ నెంబర్తో పాటు వస్తుంది, మీరు గమనించుంటారు. ఇక్కడ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని ఇస్తాను. మరి ఇక్కడ చూడండి మెసేజ్ నంబర్ ఏ లెవెల్ అంటే ఎంత ఏ లెవెల్ ఆఫ్ ఎక్సెప్షన్ అది. నంబర్ 16 అంటే దానికి ఒక లెవెల్ ఉంటుంది, అండ్ ఏ స్టేట్లో ఉంది, ఏ లైన్లో ఉంది అది. ఇదంతా కూడా దాని యొక్క మెసేజ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నిటి లింక్ చేయడానికి మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు రాలేదు ఈఎంపి అనేది, మనం మాస్టర్ అనే డేటాబేస్లో ఉన్నాం కాబట్టి మాస్టర్ డేటాబేస్లో ఎంప్లాయ్ టేబుల్ లేదు, ఇది సిస్టమ్ డేటాబేస్ కాబట్టి అది ఎర్రర్ వచ్చింది. మళ్ళీ దీన్ని హ్యాండిల్ చేయడం ఎట్లా? మరి ఇక్కడ మనకి ఈ ఎర్రర్ నెంబర్, ఎర్రర్ సావరిటీ అంటే ఎర్రర్ నెంబర్ యొక్క వాల్యూని బట్టి దాన్ని సావరిటీని డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే హై ఎర్రరా, సింపుల్ ఎర్రరా ఏంటనేది. అదే ఇక్కడ లెవెల్ 16 సంథింగ్ రావడం జరిగింది. అండ్ స్టేట్ రిటర్న్స్ ది స్టేట్ నెంబర్ ఆఫ్ ద ఎర్రర్. సో ఇట్ రిటర్న్స్ ఏ null value. We call it outside the catch block. సో దాని స్టేట్ ఏంటి అనేది కూడా చెప్తుంది. ఏ ప్రొసీజర్లో వచ్చింది అనేది కూడా ప్రొసీజర్ నేమ్. మెసేజ్ ఏంటి, ఏ లైన్లో వచ్చింది, ఇదంతా కూడా ఎర్రర్కి సంబంధించిన ఎక్సెప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. మరి మనం ఈ ఫస్ట్ సిస్టమ్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూసినట్లయితే మనం ఇక్కడ సింపుల్ ఒక బ్లాక్ ఏమీ లేకుండా వితౌట్ ఎనీ బ్లాక్ ఆర్ ప్రోగ్రామ్ ఆర్ ఎక్సెప్షన్ జస్ట్ నేనేం చేస్తున్నాను, 2 నెంబర్లని తీసుకున్నాం, ఇంటిజర్ టైపు, రిజల్ట్ని తీసుకున్నాం, అంటే 3 వేరియబుల్స్ తీసుకున్నాం. సెట్ నెంబర్ ఈక్వల్ టు 10 అండ్ నెంబర్ 1 ఈక్వల్ టు 10, నెంబర్ 2 ఈక్వల్ టు 0 అన్నాం. రిజల్ట్ ఈక్వల్ టు నెంబర్ 1/నెంబర్ 2 అంటే 10/0 అని అర్థం. 10 అనే కాదు, ఏదైనా ఇచ్చుకోండి మీ ఇష్టం. 5/0 రిజల్ట్ని ప్రింట్ చేయమన్నాం. మరి ఇక్కడ డివిజన్ బై 0 అనేది ఎర్రర్. 0 తోటి ఏ నెంబర్ని డివిజన్ చేయలేము. చూడండి, ఇది మెసేజ్ నెంబరు, ఇది ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్. డివైడ్ బై 0 an error ఎన్కౌంటర్డ్. దాని స్టేటు, దాని లెవెలు, ఏ లైన్లో వచ్చింది. సో 4, 5, 6, 7 7th లైన్లో అంటుంది. అఫ్కోర్స్ యాక్చువల్గా ఇది అంటే స్పేసెస్ తీసుకోలేదు,
7th లైన్ ఇక్కడ మనకి ఎర్రర్ రావడం జరిగింది. అంటే 5/0 అనేది తప్పు. ఓకే, ఇది మరి దీంట్లో ఎర్రర్ హ్యాండింగ్ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ ఏమీ పెట్టలేదు మనం. మరి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా దీన్ని చేస్తే దాంట్లో ఏం లేదు, చిన్న మార్పులు చేయడమే. బిగిన్ ట్రై ఎండ్ ట్రై అనేది పెట్టాం. సేమ్ ఇంతకు ముందర ప్రోగ్రామే ఇట్లా నేను ఇస్తున్నాను. ఇంతకు ముందరలాగానే 10/0 ఇవన్నీ వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉందని ముందరగానే ఎక్స్పెక్ట్ చేశాను. కాబట్టి ఈ 2 లైన్లని నేను బిగిన్ ట్రై ఎండ్ ట్రైకి మధ్యలో పెట్టాను. ఇమ్మీడియట్గా ఇక్కడ డివిజన్ బై 0 ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి యూ కెనాట్ డివైడ్ ఏ నెంబర్ బై 0 అనే మెసేజ్ని మనం ఇచ్చుకుంటాం. ఇట్లా ప్రోగ్రామ్ మధ్యలో ఆగదు. చూడండి, ఈ ఎర్రర్ మెసేజ్ ఇట్లా రాకుంటే ఈసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్. చూడండి, ఎర్రర్ మెసేజ్ రాలేదు, మనం ఇచ్చిన మెసేజ్ వచ్చింది. యూ కాంట్ డివైడ్ ఏ నెంబర్ బై 0 అని మనం ఇచ్చిన మెసేజ్. ఎర్రర్ నెంబర్ లేదు, ఇక్కడ ఏం లేదు, ప్రోగ్రామ్ మధ్యలో ఇంటరప్ట్ కాలేదు, ప్రోగ్రామ్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అయింది. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం వేరే నెంబర్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లైక్ దిస్. సపోజ్ సేమ్ డివిజన్ బై 0ని నేను ఇలా ఇస్తున్నాను. వేరియబుల్స్ మాత్రమే మార్చానంతే, సేమ్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనే 3 వేరియబుల్స్, అంటే ఇంతకు ముందర నెంబర్ 1 నెంబర్ 2 రిజల్ట్ అని తీసుకున్నాం అంతే. ఎక్స్ ఈక్వల్ టు 50, వై ఈక్వల్ టు 0 అని ఇచ్చాం. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అన్నాను. అగైన్ డివిజన్ బై 0. ద వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ అని ఇక్కడ ఆ వాల్యూని, జెడ్ యొక్క వాల్యూని, రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందని మనకు తెలుసు కాబట్టి బిగిన్ ట్రై ఎండ్ ట్రై మధ్యలో దీన్ని ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా డివిజన్ బై 0 వస్తుంది. ఇంతకు ముందర మెసేజ్ మాత్రమే ఇచ్చాం, డివిజన్ బై 0 ఎర్రర్ హ్యాండిల్డ్ బికాస్ వై ఈజ్ 0 అని మెసేజ్ వచ్చి వైకి ఆల్టర్నేటివ్ వేరే వాల్యూని ఇస్తున్నాం. ఇక్కడ బిగిన్ క్యాచ్ ఎండ్ క్యాచ్ మధ్యలో ఆల్టర్నేటివ్ వేని మనం చూపిస్తున్నాం. వైకి 0 కాకుండా 2ని ఇస్తున్నాం. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అని దాని యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి రావడం జరుగుతుంది. సో చూడండి, డివిజన్ బై 0 ఎర్రర్ హ్యాండిల్డ్ బికాస్ వై ఈజ్ 0 అని మెసేజ్ వచ్చింది. ప్లస్ ద వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ 25. ఎందుకు వై యొక్క వాల్యూని ఇక్కడ మార్చాం అంటే ప్రోగ్రామ్కి ఇలా వస్తే తప్పు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ వేని మనం బిగిన్ క్యాచ్లో ఎండ్ క్యాచ్ మధ్యలో పెట్టడం జరిగింది. సో ఇలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనం ఆల్టర్నేటివ్ వేస్ని షో చేయొచ్చు. మరి ఇక్కడ ఒక ప్రొసీజర్లో మనం చూడండి, ఇది ఒక ప్రొసీజర్. ప్రింట్ సమ్ అనే ఒక ప్రొసీజర్ని నేను రాస్తున్నాను. నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఈస్ ప్రింట్ సమ్. మరి ఇది నేను ఇక్కడ డేటాబేసెస్ని ఇవన్నీ చేంజ్ చేస్తాను. క్లాస్ 11 అని తీసుకుంటున్నాను. మరి ఇక్కడ ప్రొసీజర్స్లో స్టోర్డ్ ప్రొసీజర్స్లో ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, ప్రింట్ సమ్ ప్రొసీజర్ క్రియేటెడ్. మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసి చూసినట్లయితే ఎస్, ప్రొసీజర్ ఈస్ హియర్. ఓకే, నెంబర్ 1 నెంబర్ 2 ఇవి తీసుకున్నాం. ఏంటి ఇక్కడ ఇది ఇంటిజర్ 2 పారామీటర్లు తీసుకున్నాం, నెంబర్ 1 నెంబర్ 2. దీనికి రిజల్ట్ ఇంటిజర్ అన్నాం. రిజల్ట్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. ఓకే, సమ్ ఈజ్ అని చెప్పేసి ఆ రిజల్ట్ని డైరెక్ట్గా ఇక్కడ రిజల్ట్ అని ప్రింట్ చేయడం జరిగింది. మరి దీన్ని ప్రొసీజర్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్ రాలేదు. ప్రొసీజర్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ రాలేదు. ఎప్పుడు వస్తుంది? ఇది రన్ టైంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వస్తుంది. సో చూడండి, ప్రింట్ సమ్ 5, 7 అన్నాం. ఆ రెండింటి యొక్క
అడిషన్ని మనకి ప్రింట్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి ఎర్రర్ మెసేజ్ 245 ఏమొచ్చింది, కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ ద varchar వాల్యూ సమ్ ఈజ్ టు డేటా టైప్ ఇంటిజర్. మనం ఇక్కడ రాసిన తప్పేంటి, ఇక్కడ మనకి ఏం చేసాము, క్యాస్టింగ్ అనేది ఇవ్వలేదు. సో ఆల్టర్ ప్రొసీజర్ ద్వారా దాన్ని మళ్ళీ ఆల్టర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ పెట్టి నేను దానికి ఆల్టర్నేటివ్ వేని షో చేస్తాను. ఇది ఎర్రర్, ఎందుకంటే ఈ రిజల్ట్ అనేది ఇంటీజరు, సమ్ ఈజ్ అనేది క్యారెక్టర్. దీన్ని కలిపేటప్పుడు దీన్ని క్యాస్ట్ చేసి మనం స్టోర్ చేయాలి. క్యాస్టింగ్ అంటే ఇక్కడ క్యాస్ట్ రిజల్ట్ యాజ్ varchar, అంటే ఈ రిజల్ట్ని varcharలో కన్వర్ట్ చేసి మనం దీనికి ఇవ్వాలి. మరి ఇక్కడ ఈ బిగిన్ అండ్ ట్రైక్ మధ్యలో ఈ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా బిగిన్ క్యాచ్ అని ఆ ఎర్రర్ నెంబర్ ఏంటి, సెలెక్ట్ ఎర్రర్ నెంబరు, ఎర్రర్ సావరిటీ, ఇవన్నీ మనమే ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ ఎర్రర్ నెంబర్ 245, ఎస్ ఇది 245 కదా నెంబర్, ఆ నెంబర్ వచ్చినట్లయితే ఏం చేయాలి, సమ్ ఈజ్ అని చెప్పేసి ఇట్లా క్యాస్ట్ చేసి మనమే ప్రింట్ చేస్తున్నాం. సో అల్టిమేట్గా మనకి ఆల్టర్నేటివ్ వేని మన ప్రోగ్రామ్కి చూపించడం జరుగుతుంది. ఎప్పుడు ఆ క్యాస్ట్ అనేది కన్వర్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో మళ్ళీ నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, అంటే ఆల్టర్ చేశాను ఈ ప్రొసీజర్ని. అగైన్ యూ ట్రై టు ఎగ్జిక్యూట్ ద సేమ్, ప్రింట్ సమ్ 5,7 అంటారు. సో చూడండి మనకి ఎర్రర్ నెంబరు, ఎర్రర్ సావరిటీ ఇవన్నీ కూడా మనం ఇచ్చిన మెసేజ్లు ఇవి. మరి ఇది ఎక్కడ వచ్చింది, ఇది మెసేజెస్ రిజల్ట్లో వచ్చింది, సెలెక్ట్ అనే స్టేట్మెంట్ వాడింది కాబట్టి. మెసేజెస్లోకి వెళ్ళి చూసినట్లయితే ద సమ్ ఈజ్ 12, అంటే 5 + 7 12 అని రావడం జరిగింది. మరి రిజల్ట్ ఏమో ఇట్లా ప్రింట్ మెసేజెస్లో ఏమో ప్రింట్ ద్వారా వచ్చింది వస్తుంది, రిజల్ట్లో ఏమో సెలెక్ట్ ద్వారా వచ్చింది. మరి మీరు అలా కాకుండా ఈ రిజల్ట్లోనో మెసేజెస్లోనో ఓన్లీ రావాలనుకుంటే మీరేం చేయొచ్చు, ఇక్కడ ప్రింట్ అని ఇవ్వకుంటే ఇక్కడ కూడా సెలెక్ట్ అని పెట్టుకో, రిజల్ట్లోనే చూపించింది. లైక్ సెలెక్ట్, దట్స్ ఆల్. మళ్ళీ నేను ఆల్టర్ చేస్తున్నాను, మళ్ళీ దీన్ని ప్రింట్ సమ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ప్రింట్ సమ్ 6,8 చూడండి ఇక్కడే మనకి రిజల్ట్లోనే ఇది రావడం జరిగింది. లేదు ప్రింట్ అని ఇచ్చామనుకోండి సెలెక్ట్ కాకుండా ఇక్కడ వచ్చింది. సో సమ్ ఈజ్ 14. ఆ ఎర్రర్ ఏంటి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చెప్పుకున్న ఫంక్షన్స్, స్టేట్, ప్రొసీజరు, మెసేజ్ లైను, వాటి ద్వారా మనం వాటి యొక్క ఆ ఎర్రర్ డీటెయిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. ఇలా ఇది అనదర్ టైప్ ఆఫ్ ఎర్రర్, క్యాస్టింగ్ ఎర్రర్, అంటే డేటా టైప్ కన్వర్షన్ ఎర్రర్. ఇది ఇంత ముందరేమో డివిజన్ బై 0, అండ్ ఇక్కడ చూడండి ఇది డివిజన్ బై 0 ఎర్రర్, నాన్ జీరో వాల్యూ, అంటే 45,0 ఇంతకు ముందరలాగే ప్రొసీజర్ వాడాం అంతే, ఇప్పుడు వేరే ఏం లేదు. మరి ఇది ఈ విధంగా ఈ ట్రైని, బిగిన్ ట్రైని, ఎండ్ ట్రైని, బిగిన్ క్యాచ్ని, ఎండ్ క్యాచ్ని వాడి మనం సిస్టమ్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఆ యొక్క ఎర్రర్ నెంబర్ని బట్టి మనం ఆల్టర్నేటివ్ వేని దానికి షో చేయొచ్చు. మరి ఇక్కడ మీకు యూజర్ డిఫైన్డ్ ఎర్రర్స్, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దానికి దాన్ని కస్టమ్ ఎక్సెప్షన్ ఇన్ స్టోర్డ్ ప్రొసీజర్ అన్న.
కస్టమ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? మీరు ఓన్గా త్రో చేసే ఎక్సెప్షను, దానికి సంబంధించిన మెసేజ్ ఎవ్రీథింగ్ మీరే ఇచ్చుకుంటారు. మీరు సిచ్యువేషన్ కూడా మీరే క్రియేట్ చేస్తారు. ఇంతకు మొదలు డివిజన్ బై జీరో అనేది అదొక సిచ్యువేషన్, అంటే జీరోతో డివైడ్ చేయడం అనేది సిచ్యువేషన్, అదే హ్యాండిల్ చేయగలరు. మరి మీరు సారీ మీరు రైట్ చేసే ఎర్రర్స్, మీరు త్రో చేసే ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కస్టమర్ బ్యాలెన్స్ 10,000 కంటే ఎక్కువ ఉంది, బ్యాలెన్స్ ఎక్కువ ఇచ్చారు మీరు. అప్పుడు త్రో ఇఫ్ కస్టమర్ బ్యాలెన్స్ ఈజ్ సో అండ్ సో దెన్ త్రో అని ఒక మెసేజ్ని రైజ్ చేయడం మీ ఓన్గా జరుగుతుంది. అది మీ యొక్క డేటాబేస్కి, మీ యొక్క కంపెనీకి సంబంధించిన సిచ్యువేషన్ బట్టి మీరు క్రియేట్ చేసుకునే ఎక్సెప్షన్స్ని కస్టమ్ ఎక్సెప్షన్స్ అని చెప్పేసి అంటారు. సో వి యూస్ త్రో స్టేట్మెంట్ ఆర్ రైజ్ ఎర్రర్ ఫంక్షన్ ఫర్ థ్రోయింగ్ కస్టమ్ ఎక్సెప్షన్స్. ఈ రెండిటిని, ఈ స్టేట్మెంట్ కానీ రైజ్ ఎర్రర్ కానీ రెండిట్లో ఏదైనా మనం వాడచ్చు. సో రైజ్ ఎర్రర్ అనేది ఓల్డ్ వన్, త్రో అనేది లేటెస్ట్ వన్ అనమాట. ఓకే, ఎనీ వన్, ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. బట్ మనం త్రోనే బెస్ట్గా యూజ్ చేసుకుంటాం. దీంట్లో ఎర్రర్ నెంబర్ని మనమే ఫిక్స్ చేస్తాం. ఈ ఎర్రర్ నెంబరు ఎప్పుడు కూడా షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అండ్ లెస్ దాన్ ఇంటిజర్ రేంజ్. ఇంటిజర్ డేటా టైప్ రేంజ్ ఎంత ఉందో దానికంటే తక్కువ ఉండాలి. ఈ 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎర్రర్ నెంబర్. మెసేజ్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని, స్టేట్ మీరు 0 నుంచి 255 మధ్యలో ఏదైనా ఇవ్వచ్చు. మరి ఈ త్రో ఎర్రర్ నెంబర్, ఎర్రర్ మెసేజ్, స్టేట్. అదే రైజ్ ఎర్రర్ అనుకోండి, ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ సావరిటీ, స్టేట్. ఇట్లా మీరు మీ ఓన్గా మెసేజెస్ని ఇచ్చేసుకోవచ్చు. మరి వాటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే, ఇక్కడ అంటే మన డేటాబేస్కి సంబంధించిన సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక ప్రొసీజర్ నేను రాస్తున్నాను. ఇక్కడ ప్రొడక్ట్స్ ఇఫ్ ఎగ్జిస్ట్, ప్రొడక్ట్ టేబుల్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. మరి ప్రొడక్ట్ టేబుల్ ఇక్కడ ఉందా లేదా అనేది చూద్దాం. లేదంటే మీరు మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది అవి ఫీల్డ్స్ అవన్నీ. ప్రొడక్ట్స్, ఓకే, ప్రొడక్ట్ ఐడి ఉంది. అఫ్కోర్స్ ఇది మేబీ వేరే డేటాబేస్లో నుంచి తీసుకొచ్చిన, అంటే నార్త్ విండ్ డేటాబేస్లో తీసుకొని వచ్చిన టేబుల్ అనుకుంటాను. ఓకే, మీరు లేకపోయినా మీరు ఓన్గా అయినా సరే వేరే టేబుల్ని, సపోజ్ ప్రొడక్ట్ ఐడి లేకపోతే పిఐడి అట్లా పెట్టుకోండి. ఈ ఎగ్జిస్ట్ ఇక్కడ ఫైండ్ ప్రొడక్ట్ అనేది మనం పారామీటర్ ప్రొడక్ట్ ఐడిని ఇస్తాం. ఒకవేళ ఆ ప్రొడక్ట్ ఐడి మీరు ఇచ్చింది ఉంటే, ఇఫ్ ఎగ్జిస్ట్స్ ఉంటే ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఇన్వెంటరీ అనే మెసేజ్ ఇస్తారు. ఎల్స్ ప్రొడక్ట్ లేకపోతే మామూలుగా ఎర్రర్ వచ్చేసింది. అలా కాకుండా త్రో 50,001, నేను చెప్పాను కదా 50,000 నుంచి ఎర్రర్ నెంబర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంతకు ముందర అవి రిజర్వ్డ్గా ఉంటాయి వేరే నెంబర్స్ కాబట్టి 50,000 నుంచి నో ప్రొడక్ట్ అని మెసేజ్ ఇస్తాం. అండ్ మనం ఏంటి లాస్ట్ది పారామీటరు, ఇక్కడ ఎర్రర్ స్టేట్ ఏంటి అనేది కూడా ఇస్తాం. సో థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేసి క్యాచ్లో ఏమి ఇచ్చాం, ఇఫ్ ఎర్రర్ నెంబర్ ఈక్వల్ టు 50,001 ప్రొడక్ట్ ఐడి నాట్ ఫౌండ్ గివ్ అనదర్ ప్రొడక్ట్ ఐడి అని మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదనమాట ప్రొసీజర్. ఇది మనం ఓన్గా క్రియేట్ చేసిన ఈ మెసేజ్, ఎర్రర్ నెంబరు అన్నీ కూడా మనం ఓన్గా క్రియేట్ చేసాం. దానికి క్యాచ్ బ్లాక్లో ఆ ఎర్రర్ నెంబర్ వస్తే ఏంటి అనేది కూడా మనం సెట్ చేసాం.
ఇన్వాలిడ్ కాలం నేమ్ ఐడి అంటుంది. మరి ఇక్కడ ఐడి కాదు, ప్రొడక్ట్ ఐడి. మరి ఇక్కడ ముందరగానే మనం చెక్ చేసుకుందాం అసలు టేబుల్లో డేటా ఎలా ఉందో. సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి 1 2 3 4 ఇట్లా ఉన్నాయి, మీకు అప్ టు 77 ఉన్నాయి. ఓకే, ఈ నంబర్ల మధ్యలో ఏదో ఒకటి ఇవ్వచ్చు. మరి ప్రొడక్ట్ ఐడి. ఓకే, ప్రొసీజర్ క్రియేట్ అయ్యింది. మరి ఈ ప్రొసీజర్ని మనం ఫైండ్ ప్రొడక్ట్ అని ఇచ్చి ప్రొడక్ట్ నేమ్ ఇస్తాం. ఫైండ్ ప్రొడక్ట్, I will give 3. Okay, product is available in the inventory and 300 అని ఇస్తారు. Product is not found, give another product ID. మన ప్రోగ్రామ్ ఎక్కడ ఇంటరప్ట్ కాలేదు. సపోజ్ 30 ఇచ్చారు, ఇప్పుడు ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ అని మెసేజ్ వస్తుంది. ఇట్లా మనం మన సిచ్యువేషన్ బట్టి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఎలా అనేది ఇక్కడ థింగ్ అనమాట. అట్లనే ఇక్కడ చూడండి, రైజ్ ఎర్రర్, త్రో కాకుండా రైజ్ ఎర్రర్ ఫంక్షన్ యూజ్ చేసి ఇట్లా బిగిన్ ట్రై సెలెక్ట్ ద నెంబర్ ఈజ్ ప్లస్ అని సమ్ నెంబరు ఇవ్వడం జరిగింది. మరి ఎన్ ఎర్రర్ అకోర్డ్ అని మెసేజ్ ఇస్తాం. ఇక్కడ ఎన్ అని ఎందుకు పెట్టామంటే అది యూనికోడ్ మెసేజ్ అని అర్థం. సో దానికి నెంబర్ ఇచ్చాం, సావరిటీ ఇచ్చాం. ఇక్కడ దానికి ఆల్టర్నేటివ్ వేని కూడా ఇక్కడే చూపిస్తున్నాం. లైక్ చూడండి, ఇక్కడ కాస్టింగ్ ఎర్రర్ ఇది చూడండి. మరి ఇక్కడ మెసేజ్లోకి వెళ్తే ఎర్రర్ చూపిస్తుంది. ప్రింట్ అనేది అక్కడ ఇచ్చాం కాబట్టి, లేదంటే సెలెక్ట్ అని ఇస్తే ఇక్కడే చూపిస్తుంది మెసేజెస్ ఎర్రర్ రిజల్ట్ ద నంబర్ ఈస్ అని. ఇక్కడ దానికి ఆల్టర్నేటివ్ అని క్యాస్ట్ ద్వారా మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడేమో ఈ ఎర్రర్ మెసేజ్ ఎటు మనం ఇచ్చిన నెంబరు ఆ ఎర్రర్ మెసేజ్ రావడం జరుగుతుంది. దేర్ ఈజ్ అన్ ఎర్రర్ అని వస్తుంది. ఇట్లా అన్నమాట రైజ్ ఎర్రర్ ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ రైజ్ ఎర్రర్ ద్వారా కూడా ఫైండ్ ప్రొడక్ట్ అగైన్ ఇక్కడ ఇంతకు ముందర ఎలా చేసామో అదేవిధంగా ఫైండ్ ప్రొడక్ట్ని కూడా ఇట్లా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనకి జనరల్గా ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో అంటే ఒకవేళ ఆ నెంబర్ ఉందా లేదా, డిలీట్ చేస్తే ఏంటి, అప్డేట్ చేస్తే ఏంటి, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మరి ఇక్కడ బిగిన్ ట్రాన్సాక్షన్ అని ట్రాన్స్ అనేది పెట్టారు. అంటే ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేస్తున్నాం అని అర్థం. మామూలుగా అయితే మీకు ఆటో కమిట్ అనేది జరుగుతుంది అండ్ రోల్ బ్యాక్ కమిట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే అప్డేట్ ఇచ్చినా, ఇన్సర్ట్ ఇచ్చినా, డిలీట్ ఇచ్చినా పర్మనెంట్గా డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి. బట్ ఇక్కడ బిగిన్ ట్రాన్సాక్షన్ అని మనం ట్రాన్సాక్షన్ బిగిన్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా కమిట్ అనేది కావు, డేటాబేస్లోకి ఎలా. మరి ఈ టెంపరవరీగా ర్యామ్లో ఉంటాయి. ఒకవేళ ఇవి పర్ఫెక్ట్గా జరిగితే అప్పుడు మనం కమిట్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసుకొని రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే మనం చేసింది. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి లెస్ దెన్ 3 అన్నాం. మరి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఏముందో చూద్దాం. దీంట్లో కాలమ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ డేటా. ఓకే,
ఇవి 1 2 3 4 5 అనేటివి ఉన్నాయి. మరి కాలమ్స్ ఏమున్నాయి, ఐడి, ఈ నేమ్ ఇట్లా ఉన్నాయి. ఓకే, గుడ్. అండ్ ఎంప్లాయీ అప్డేట్ ఎంప్లాయీ సెట్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ పంకజ్ కుమార్ అని, వేర్ ఐడి ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, 2 ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. ఒకటేమో ఐడి <3 ఉన్నది, డిలీట్ అయిపోవాలి. అప్డేట్ ఎంప్లాయీ సెట్ నేమ్ ఈక్వల్ టు ఈ నేమ్ అని ఉంది, ఇక్కడ ఈ నేమ్ ఈక్వల్ టు అని పెడతాం. సెట్ ఈ నేమ్ ఈక్వల్ టు పంకజ్ కుమార్ అంటే 6th వాడు, వేర్ ఐడి ఈక్వల్ టు విత్ ఇన్ కొటేషన్లో నేను ఇట్లా ఇస్తున్నాను. ఐడి అనేది ఏంటి ఇక్కడ, ఇంటీజర్. ఓకే, ఇఫ్ @ ట్రాన్స్ కౌంట్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్, ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి అని కౌంట్ చేస్తుంది. <0 అయితే ఇప్పుడు కమిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ 2 ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్గా జరిగాయి అనుకుంటే కమిట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అంటాం. మరి ఇఫ్ ట్రాన్సాక్షన్ కౌంట్ అంటే ఇక్కడ ఎర్రర్స్ ఏదన్నా రైజ్ అయితే, ఇఫ్ @transaction an error is occur in transaction, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అంటే మనం చేసిందంతా కూడా క్యాన్సిల్ చేయమని ఇక్కడే ఇస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం దీని యొక్క రిజల్ట్ ఎలా ఉండిద్దో. అంటే అట్లీస్ట్ ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ జరిగినా మనకి ఓకే, ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం. 2 rows affected, 2 rows affected, 0 affected. మళ్ళీ ఇక్కడ రిజల్ట్ వచ్చి చూద్దాం ఏమైనాయో. యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉన్నాయి. అంటే ఏమైంది, ఇక్కడ రోల్ బ్యాక్ అయిపోయింది. రోల్ బ్యాక్ కావడం అనేది ఎందుకు జరిగింది, ఇక్కడ మనం డిలీట్ చేసింది, అప్డేట్ చేసింది కాలేదు. ఎందుకు, ఇక్కడ వేర్ ఐడి ఈక్వల్ టు విత్ ఇన్ కొటేషన్లో ఇచ్చాము, అసలు ఐడి కూడా లేదు, విత్ ఇన్ కొటేషన్లో నెంబర్ ఇచ్చాం. అదే నేను ఇట్లా ఇస్తానండి, 1 row affected అని వచ్చింది. చూడండి, ఇంతకుముందు 0 rows affected అని వచ్చింది, ఇప్పుడు 1 row affected. పంకజ్ కుమార్ అనేది ఇక్కడ అప్డేట్ కావడం జరిగింది. మరి ఈ అప్డేషన్ అనేది మనకి ఎలా వచ్చింది, 4th ఇది ఉన్నది, 4th ఈ నేమ్ అనేది అప్డేట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంటే మనం ఇచ్చిన నెంబర్ కరెక్టే. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి <3 అన్నాం. మరి 2 rows affected అంటే <t అంటే 2 rows ఎఫెక్ట్ అయి ఉండాలి. అండ్ ఇది కూడా అప్డేట్ అయి ఉండాలి. బట్ ఇక్కడ ఇవి డిలీషన్ అయితే కాలేదు, అప్డేట్ అయితే కావడం జరిగింది. మరి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వేర్ ఐడి సంథింగ్ 30 అని ఇస్తాను. నేను ఇక్కడ మళ్ళీ దీన్ని కుమార్ అని చేంజ్ చేస్తాను. 0 rows affected, 0 rows affected. ఎందుకు, ఇప్పుడు మీరు చూడండి, ఇది కుమార్ అనేది అప్డేట్ అయింది, ఇది రాంగ్. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి <30 అనేది రాంగ్. కాబట్టి మీకు అక్కడ ఎఫెక్ట్ అనేది ఏమీ కాలేదు. మరి ఈ కమిట్ టు రోల్ బ్యాక్ ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది క్లియర్గా నెక్స్ట్ మనకి
టీసీఎల్ కమాండ్స్లో నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి డీటెయిల్గా. దానికి ఈ విధంగా మనం ఈ ట్రాన్సాక్షన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎట్లా చేయాలి అనే దానికి ఇట్లా అనమాట. సో ఆల్టర్నేటివ్ వేని దానికి షో చేయడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ మరి ఇక్కడ మనకి ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ మనం 2 టైప్స్గా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అండ్ సిస్టమ్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ద్వారా హ్యాండిల్ చేయగలిగాం. అండ్ త్రో రైజ్ ఎర్రర్స్ ద్వారా మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది చూసాం. సో మరి వాటి క్లియర్గా కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. ఓకే.